అందరికీ నమస్తే. హైదరాబాద్లో జరుగుతున్న 400 ఎకరాస్ అదే హెచ్సియు దాని గురించి నేను మాట్లాడడానికి వచ్చిన. అసలు రేవంత్ రెడ్డి సార్ మీరు ఏం చేస్తారు సార్ అర్థమవుతుందా? అక్కడ పికాక్లు అవన్నీ ఏడుస్తున్నాయి సార్ మీరు చేసే పనులకి. రాత్రికి జేసీబీలు పంపిస్తారు. స్టూడెంట్స్ని అమ్మాయిలను చూడకుండా జుట్టు పట్టుకొని లాక్కెళ్ళి జైల్లో వేస్తారు. ఏం సార్ అసలు ఏం సార్ మీరు అసలు కొంచెం కామన్ సెన్స్ ఉందా సార్? ఏం సీఎం సార్ మీరు? పాపం అమ్మాయిలు సార్, వాళ్ళు అమ్మాయిలను గిట్లా లాక్కెళ్తారా సార్? వాళ్ళు చేసే పోరాటం వాళ్ళ ల్యాండ్ కోసం కాదు, ఇది మాదని చెప్పట్లే. వాళ్ళు జంతువులను కాపాడమని చెప్తున్నారు. అక్కడ జంతువులు లేవా? గుంట నక్కలు చేస్తున్నాయా? స్టూడెంట్స్ మీకు గుంట నక్కలు అనే రైట్స్ మీకు ఎక్కడ ఎవరిచ్చారు సార్ చెప్పండి ఫస్ట్. అప్పుడు ఎప్పుడో ఇందిరాగాంధీ కాలేజ్ చెప్పేసిందంట ఆల్రెడీ, ఇది కాలేజ్ ఫారెస్టే అని. సరే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని మీదని చెప్పారు. దానికి మీరు జంతువులు లేవు అన్ని గుంట నక్కలు చేరినాయంటే స్టూడెంట్స్ గుంట నక్కలు అనే రైట్స్ ఉన్నాయా సార్ మీకు? ఫస్ట్ 400 ఎకరాలు సార్, ఎన్ని మ్యామల్స్, ఎన్ని ఫ్లోరా, అన్ని ఫనా అవన్నీ ఉన్నాయి. మళ్ళీ మేము మష్రూమ్ రాక్ టచ్ చేయం, మేము చెట్లను నాశనం చేయమని చెప్పి రాత్రికి జేసీబీలు పంపించి స్టూడెంట్స్ లేని టైంలో జేసీబీలు పంపించి దున్నేసి. జింకలు లేవా సార్? జింకలు వీడియో కనబడట్లేదా సార్? జింకలు ఎటుపోవాలో తెలియక తిరుగుతున్నాయి సార్. జింకలకి తినడానికి తిండి లేకపోతే ఆడ రోడ్ల మీద ఉన్న చెత్త కుప్పలు ఆవులతో పాటు తింటున్నాయి సార్. జరైన కామన్ సెన్స్ ఉండాలి సార్. ఏం సీఎం సార్ మీరు? ఒకటే చెప్తున్నా సార్, ఆ 400 ఎకరాల జోలికి అయితే వెళ్ళొద్దు. దీని గురించి మా సోషల్ మీడియా గట్టిగా రేజ్ అయింది అనుకో సార్, మీ ఆనవాళ్ళు గిట్ట దొరకో. మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో మీ తుక్కు ఓడిస్తాం సార్ చెప్తున్నాం. మేమైతే ఇక్కడ కాదు పైన గిట్ట రానియం. మీరు చేసే పనులు ఏది నచ్చలేదు సార్. ఫ్రీ బస్సు మహిళలకు నచ్చలే, మహిళలకు అస్సలు నచ్చలే ఫ్రీ బస్సు. ఇప్పుడు 400 ఎకరాల జోలికి వచ్చిరు. అది హైదరాబాద్ లంగ్స్ సార్ అవి. అది లేకపోతే హైదరాబాద్ బతకదు. అసలు ఎన్ని చెట్లు సార్? అదే హైదరాబాద్ లోనే అతిపెద్ద ఫారెస్ట్, పైగా హైదరాబాద్ మధ్యలో ఉన్నది. దాని జోలికి వెళ్తే బాగుండదు సార్, ముందే చెప్తున్నా. ఆ 400 ఎకరాలు మాకు ఖచ్చితంగా కావాలి. సోషల్ మీడియా మీది రీల్స్ అవి ఇవి చూడడం కాదు మీ పని. ఇప్పటి నుంచి అందరు దీని మీద రేజ్ అవుతాం. కొడితే అక్కడ సెంట్రల్ గార్డ్ వినబడాలి, పిఎం గారికి వినబడాలి. దెబ్బకి అక్కడ ఉన్న వాళ్ళు అందరు కదిలి రావాలి, కాంగ్రెస్ మొత్తం. ఈసారి కనుక ఆ 400 ఎకరాలకి జోలికి వస్తే మళ్ళీ తెలంగాణ పోరాటం వస్తుంది. చెప్పేది నది మీ ఇష్టం. స్టూడెంట్స్ గురించి మీకు తెలియదు సార్. వాళ్ళ జోలికి వెళ్ళకండి. వాళ్ళు మెంటల్ గా ఫిక్స్ అయితే సంపడానికైనా సిద్ధం. వాళ్ళు గుంట నక్కలు సార్, మీరు పందికొక్కులు. వాళ్ళు గుంట నక్కలు అయితే మీరు పందికొక్కులు. ఆ అడవి జోలికి వెళ్తే మాత్రం బాగుండదు సార్. ఏమైనా తప్పు మాట్లాడుంటే క్షమించండి సార్. ఓకే.